ఒక పాట ఎలా పాడాలి అంటే, ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు. సూర్యుడిని బట్టే కదా తూర్పు అని గుర్తుపడతాం. అంటే తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. దక్షిణమున అస్తమిస్తాడు. కాబట్టి అది దక్షిణం. ఇలా చెప్తాం కదా! తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ చెప్తాం. అలాగే దిక్సూచిని బట్టి సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ అని చెప్తాం కదా! ఇది అందరికి తెలుసు. కానీ సూర్యోదయం చూడకుండా, సూర్యాస్తమయం చూడకుండా మరియు దిక్సూచులు చూడకుండా ఒక కొత్త ప్లేస్‌లో నువ్వు దిక్కులు చెప్పగలవా? చెప్పలేం. కానీ మనం అలా దిక్కులు చెప్పలేకపోయినా, దాన్ని అప్పుడు దిక్కులు గుర్తుపట్టకపోయినా, అంటే సూర్యోదయము, ఈ దిక్సూచి లేనప్పుడు మనం దిక్కులు గుర్తుపట్టకపోయినా, గుర్తులు చెప్పలేకపోయినా, తూర్పు తూర్పులానే ఉంటది, పడమ పడమరలానే ఉంటది, దక్షిణం దక్షిణంలానే ఉంటది కదా! ఈ ప్రపంచం అయితే మారిపోదు. కాకపోతే మనం గుర్తుపట్టాం. ఏది తూర్పు, ఏది పడమర, ఏది దక్షిణ ఇవి గుర్తుపట్టలేము. కానీ ప్రపంచం అలాగే ఉంటది. తూర్పు దిక్కు వస్తువు తూర్పునే ఉంటది. దక్షిణం వస్తువు దక్షిణంలో ఉంటది కదా! ఎక్కడిదక్కడనే ఉంటది. అగో పాట కూడా అంతే అన్నమాట. మనము గుర్తుపెట్టుకొని హ్మ్. ఒత్తిడితోటి గుర్తుపెట్టుకొని ఆధారపడి ఒక గుర్తుగా మనం పాడుతూ ఉంటాం అన్నమాట పాట. అలా పాడకూడదు. మరి గుర్తు లేకుండా ఎలా పాడాలి పాట అంటే, గుర్తు లేకుండా కూడా పాట పాటగానే పాడాలి. కానీ గుర్తుగా పెట్టుకొని ఎవరైనా పాడతారు కదా! అలా గుర్తు లేకుండా పాటను పాటగా పాడాలి. అదే అన్నమాట ఇక్కడ టాలెంట్. అలాగే మనం కళ్ళు తెరిచి ఒక పుస్తకం చదువుతాం. కానీ కళ్ళు మూసుకొని ఆ పుస్తకాన్ని చదవగలమా? చదవలే చదవలేం. కానీ మనం కళ్ళు మూసుకున్న అక్కడ అక్షరాలు అలాగే ఉంటాయి తప్ప మాయం కావు గదా! పాట గూడా అంతే అన్నమాట. పాట అనగా భూమి ఆకర్షణ శక్తి అనేది సౌత్, నార్త్‌ని బట్టి తెలుస్తుంది. సూర్యుడు ఉదయాన్ని బట్టి తూర్పు, పడమర తెలుస్తాయి. కానీ అవి లేకపోతే దిక్కులు అలాగే ఉంటాయి. ఎటు దిక్కు వస్తువు అటే ఉంటది. మారదు. కానీ మనం గుర్తించలేం గదా! అట్లనే కళ్ళు మూసుకొని అక్షరాలు అలాగే ఉంటాయి. కానీ మనం చదవలేము. కానీ అక్షరాలు అలాగే ఉంటాయి. పాట కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మనం పాట అనేది ఎక్కడో ఆధారంగా మనసులో గానీ, శరీరంలో గానీ ఒత్తిడితో ఆధారపడి మనం పాడుతూ ఉంటాం. అలా పాడొద్దనమాట. ఓకే. పాడకుండా పాటను పాటగా పాడాలి. అంటే మనకు అతీతంగా ఒక పాట ఉంటది. ఆ పాట మనం గుర్తించినా, గుర్తించకపోయినా, పాడినా, పాడకపోయినా పాట పాటగానే ఉంటది. చూసావా? అలా పాడాలనమాట. పాటను పాటగానే పాడాలి. తప్ప మనం దేని ఆధారంగానో మనం పాడకూడదు. ఒత్తిడి తీసుకొని ఆలోచించి మనసులో భావాలతో, ఆ! అనుభవాలతో ఎవరో పాడిన అనుకరణతో పాడొద్దనమాట.